నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామన్నపేట మండలం తుమ్మలగూడెం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కట్పల్లి కామినేని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను రామన్నపేట ప్రాంతీయ ఆసుపత్రిలోనే ఉంచారు. నార్కట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 40 మంది ప్రయాణికులతో భువనగిరి నుంచి నల్గొండ వెళ్తుండగా మూల మలుపు వద్ద లారీ ఢీకొట్టింది. బస్సును లారీ ఢీకొని రహదారికి అడ్డంగా పడిపోయింది. ప్రమాదానికి ప్రయాణికుల మృతదేహాలు ఛిద్రమైపోయాయి. కొన్ని మృతదేహాలు బస్సులోని సీట్ల కింద చిక్కుకుపోయాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు 108 సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈరోజు ఈ రామన్నపేట తుమ్మలగూడెం దగ్గర ఈ రోడ్డు పైన లారీ స్పీడ్గా అతివేగంగా నడపడం వల్ల బస్సుకు డాష్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు, 7 మంది గాయాలైనవి. చిన్న గాయాలైన వాళ్ళు వెళ్ళిపోయారు. మామూలుగా గాయాలైన వాళ్ళు కామినేని హాస్పిటల్లో చికిత్స నిమిత్తం పోలీసు వాళ్ళు తరలించారు. ఈ సంఘటన చూస్తే ఈ రోడ్ ఎప్పుడు బిజీగా ఉంటుంది, పెద్ద హెవీ ట్రాఫిక్ ఉంటుంది. బండ్లు కూడా చాలా స్లో పోతాయి. కానీ ఓ టైంలో ఫ్రీ ఉండడం వల్ల మరి బహుశా లారీ అతను హర్యానా లారీ అది స్పీడ్గా నడపడం వల్ల బస్సుకు యాక్సిడెంట్, డీప్ కర్వ్ కూడా ఉంది కాబట్టి సరిగా ఐడెంటిఫై కాక లారీ అతను బస్సుకు యాక్సిడెంట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సంఘటన ఈ బస్సు లారీ జరిగినటువంటి యాక్సిడెంట్లో ఇప్పటి వరకు 9 డెడ్ బాడీస్ను షిఫ్ట్ చేయడం జరిగింది. 8 మంది పెద్దవాళ్ళు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ 9 మందిలో 7గురు ఇంజూర్డ్ని మేము రామన్నపేట నుంచి అటు షిఫ్ట్ చేశాము, కామినేనికి పోయినారు. అంతకంటే ముందు బహుశా ఒక 5-6 మంది 7-8 మంది బహుశా బస్సులో చిన్న దెబ్బలు తాగిన వాళ్ళంతా వాళ్ళే వెళ్ళారు. వాళ్ళు ఐడెంటిఫై కాలేదు. బట్ మేము ఈ 9 మందిని డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఒక 7 మందిని మాత్రం ఇంజూర్డ్ మేము పంపించడం జరిగింది. మామూలుగా దెబ్బలు తాగిన వాళ్ళు మాత్రం ఎవరికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఎంతమంది ఉన్నారనేది బస్సులో మేము చెప్పలేము. ఇప్పుడు కూడా రోడ్ క్లియర్ చేసేసి ట్రాఫిక్ క్లియర్ చేశాము. దర్యాప్తులో ఎవరు తప్పనేది తేలుతుంది. చనిపోయింది మాత్రం 9 మంది.